వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అందరూ అంటున్నారు ఏంది నాసక్క వీడియో ముంగట మస్తు సోది చెప్తున్నారు, వీడియో తర్వాత సోది చెప్తున్నారని. మా ఇంట్రడక్షన్ అనేది మేము చెప్పుకోవాలి కదా దోస్తులు. కొత్తగా ఛానల్ ఎవరని చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. గట్లన్నమాట. కొంచెం ముఖ్యమైన విషయాలు ఏమన్నా మాట్లాడేటి ఉంటే మాత్రం ఖచ్చితంగా లేట్ అవుతుంది. ఈ ముచ్చట్లు ఒకవేళ వినకపోయారు అనుకో, మళ్ళా ఏదన్నా వీడియోలో గిట్లా జరిగింది గట్లా జరిగిందని మేము ముందు చెప్తాం కదా, మీరు వినకపోతే మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతుంది దోస్తులు. ఏమైంది ఏం కథ అనేది అయితే స్టోరీ చూస్తూ ఉండండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ప్లీజ్ దోస్తులు, మన ఛానల్ కి హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 59 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. మనస నన్ను బ్లాక్ చేసినట్టు ఉన్నది. 2 రోజుల నుండి ట్రై చేస్తున్నా, అది బ్లాక్ లిస్ట్ లా పెట్టినట్టుంది. అయ్యో దేవుడా, అసలు నా జీవితాన్ని ఎందుకు ఇట్లా చేసినావు? నేను శ్వేతను మోసం చేసినందుకే నాకు ఇంతటి శిక్ష చేసినావు. పాపం మా అమ్మ నాన్న కూడా ఇప్పుడు శిక్ష పడ్డట్టే నేను చేయబట్టి. వాళ్ళు నాకు అన్నీ ఎత్తంటే నా పానం తలుక్కుమంటుంది. నేను ఈ బెడ్ మీద వండే పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలే. ఇదంతా నేను చేసిన పాపం వల్లనే. ఆ శ్వేతను పెళ్లి చేసుకొని ఉంటే అయ్యే పోవు, ఇంత కర్మ రాకపోవు కావచ్చు. దాన్ని మోసం చేసినందుకు దాని ఏడుపు నాకు తాకింది. అందుకేనేమో ఇట్లా అయినా. అన్నం ఇప్పుడే తింటావా, జరాయనాక తింటావా? ఏ అద్దమ్మా, అన్నం ఇంతకు ముందే కదా ఇడ్లీలు తిన్నా, ఇప్పుడు అన్నం వద్దు. మళ్ళా మామయ్య ఇట్లా ఫోన్ చేసిండా అమ్మా? ఎందుకు ఎత్తారా, వాళ్ళకేం పని? దానికి వేరే సంబంధం చూసిండేమో మామయ్య. ఇంకా నాతోటి ఏం మాట్లాడతాడు, ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతాడు? మాట్లాడడు. వాళ్ళు మన ఇంటికి రారు గంతే. ఇక వాళ్లకు మనకు సంబంధం అనేది తెగిపోయింది. నాకు వాడు లేడు, నేను వానికి లేను. ఏదో నీకు ఇట్లా అయినందుకు చూసిన వాడు పిల్లనియ్యానని వేరే ఎవరికో ఇచ్చి చేస్తాండు. చేసుకొని అమ్మా, నేను శ్వేతకు అన్యాయం చేసినందుకే కావచ్చే నాకు ఇదంతా జరిగింది. ఇంకా ఏదో అయింది, అయిపోయింది. దేని గురించి ఆలోచించకు నువ్వు. బాధలు అది పడుతుంది, మన బాధ మనం పడుతున్నాం. ఇళ్ళకెయ్యి ఎట్లా ఓలుకోవాలే దేవుడా అని నేను ఎడతాన్నా. నువ్వు మళ్ళా ఎవరి గురించో ఆలోచించి మైండ్ ఖరాబు చేసుకోకు, సరేనా? సరే అమ్మా. కాసేపు నిద్రపోయినావు. ఏం నిద్ర పడుతుందమ్మా, నా పరిస్థితి ఎటు కదల రాకుండా ఉన్నది. నైట్ అంతా వండుకున్నా కదా, ఇప్పుడు ఏం నిద్ర పడుతుంది? అంతా బోర్ కొడుతుంది. బోరు కొట్టినా బయటకు తిరగరాని బతుకును వేసుకున్నావు. బెడ్ల వండే బతుకునే వేసుకున్నావు. ఇంకా బోరు కొడితే ఏం చేస్తావు? టీవీ పెట్టాలా? అద్దు. సరేది, నేను ఇన్ని బీడీలన్నా ఎత్తా. అట్టి ఉంటే ఎట్లా? ఇప్పటికే బొచ్చడు పైసలైనాయి నీకు. అటో ఇటో ఇన్ని ఖర్చుకైతే నేను బీడీలు ఎత్తే. చేసుకపో అమ్మా. ఏం ఆలోచించకు ఎవల గురించి. సప్పుడేక కొంతసేపు నిద్రవో. సరే అమ్మా. బతికేంది ఎటు కాకుండా గిల్లా వండుడు అవుతుంది మంచంలా. నీ అవ్వ ఎన్ని రోజులైతుందో నేను సెట్ అయ్యే వరకు. సెట్ అయినా కొంచెం ప్రాబ్లమే ఇక. శ్రీను, టిల్లు. అరే శ్రీనుగా ఎట్లుందిరా ఇప్పుడు? ఎట్లుందంటే గిట్లనే ఉన్నరా. ఇక సెట్ అయ్యే వరకు టైం పడుతుంది కదా. అదే నువ్వు హాస్పిటల్ నుండి వచ్చి 3 రోజులు అవుతుందని తెలిసింది. కానీ ఇక మా అయ్య దుకాణం కాడ లేకపోతేనేమో పొట్టు తిడతాడాయే. ఇక ఇయ్యల్ల బంటిగాన్ని దుకాణం కాడుంచి మరి నిన్ను యూషన్న పోతా అని వచ్చినా. సరేరా. అదిరా ఎట్లా వేసుకుంటేవి మంచిగా ఉండేటోనివి. నీ అవ్వ టిక్కు టాక్కు రెడీ అయ్యి సూట్ బూట్ వేసుకొని తిరగటోనివి. ఇప్పుడు కాలిరగొట్టుకుంటివి ఇంట్లో వంటివి. అవసరమారా? మేము ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా వినకపోతివి. నాకు ఆశానం ఇట్లా కానున్నది అయింది. ఆడపిల్ల ఉసురు తలిగింది దీనికి. ఆ శ్వేత ఉసురు తలిగింది. ఎంత ఏడ్చింది, ఎంత మొత్తుకున్నది ఇంటి ముంగడికి వచ్చి. కడుపు ఎత్తివి, నాకు అద్దు, నువ్వు ఎవరితోటి వన్నావో అని అంటివి. ఆమెను మాటలతోటి బాధ పెడితివి, దూరం కొడుతివి. ఈ ఆమె తిట్టితే శాపదార్థాలు పెడితే నీకు దలిగే. ఇప్పుడు అనుభవిస్తున్నావారా?
నిజమేరా, నేను చేసుకున్న పాపం నాకే వచ్చింది. ఈ అయితవైతే అయిందేదో అయిపోయింది గాని ఇప్పటికైనా ఓ మనిషి లెక్క మారు, మంచిగా ఉండురా. సరేరా. అలా ఏమన్నారు డాక్టర్లు? రాడేసిర్రా కాలుకు? అవునరా, రాడేసిర్రు కాలుకు. అదే సురేష్ గారి బండి పోలీస్ స్టేషన్ ఉంటే తెచ్చుకున్నాడట కదా వాడు, నిన్ననే తెచ్చుకున్నాడట. ఇటు వచ్చిండా? ఏదిరా, ఇంకా రాలే. సరే తీరా, నువ్వైతే మంచిగా గట్టి తిండి తిను. కొంచెం కోలుకునేదాకా కష్టమే గాని జర అవి ఇవి ఆలోచనలు పెట్టుకొని మనసును ఖరాబ్ చేసుకోకు. సరేరా. ఏయ్ అత్తవా ఉంటావా? నువ్వు ఓరా అత్తపో. అదే నేను షాప్ కాడ బయటిగా నుంచుతిని, ఆడు నేను ఇటు వచ్చినా అని షాపులు ఉన్నాయన్ని నోట్లేసుకుంటానే ఉంటాడు. ఓ నీ భయం పాడుగాను, పో పో. నేను పోయత్తరా. ఇక నాకు షాప్ ఏబట్టి ఎక్కువ నీ దగ్గరికి అచ్చుడు కుదరదు గాని ఇక అప్పుడప్పుడు అత్త తీయి, సరేనా? సరేరా చోటు. తిన్నవారా ఏమన్నా? తిన్నరా, ఇడ్లీ వేసింది అమ్మ, అవే తిన్నా. మరి ఏమంటాందిరా నీ మరదలు? నీ ఎంబడ బగ్గదిరియే ఇప్పుడేమో మొత్తం ఈ కంటికి కనబడతలేదు కదా, రాలేదా నీకు యాక్సిడెంట్ అయినప్పడుంది? హాస్పిటల్కి వచ్చింది, పోయిందిరా. ఇక బ్రేకప్ అయిపోయినట్టేరా. అయ్యో ఎందుకురా? వాళ్ళ నాన్న వేరే సంబంధం చూసిండట, ఆమెకు ఆ మ్యాచ్ ఓకే అయిందటరా. ఇక నీకు యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది కదా, మా నాన్న నీకు ఇచ్చి ఇయ్యడట, నువ్వు నాకు ఫోన్ చేయకు అని కట్ చేసుకుంది, బ్లాక్ లిస్ట్లో పెట్టుకుందిరా. మా మధ్యలో ఏది నడతలేదు ఇక. అయిందారా? మంచిగా అయిందా? అయ్యమన్నదా ఇప్పుడు? అంత మంచి ఆమెను దూరం చేసుకుంటివి. నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించి నీ గురించి భర్తనే చంపాలనుకోని భర్తకు మందు పెడితే అది తెలిస్తే ఇంట్లోకి నువ్వుకెత్తే శ్రీను నాకు నువ్వు కావాలరా, కడుపులా మన బిడ్డ పెరుగుతుందిరా అని నీ ఇంటి ముంగడికి అత్తే గొడగొడ ఏడిపించి పంపించినవు. ఆమెను ప్రేమలకు ముంచింది నువ్వే, పిచ్చిదాన్ని వేసింది నువ్వే. అట్లా పంపించినవా? నీకు గతి పట్టింది. నీ మానసం చూసుకొని ఆమెను అద్దు అని అంటివి. మానసవాయే శ్వేతవాయే. ఈ ఎట్లుందిరా నీ బతుకు? నీ బతుకు పాడగాను. మన జీవితం మన చేతులారా నాశనం చేసుకుంటే గిదేనేమో. పోనీరా, ఇక అయిందేదో అయిపోయింది, ఏం చేయాలి? అందరూ దూరం అయిపోయారు, నా బతుకు మంచాలా పడ్డది. నీకు యాక్సిడెంట్ అయిందని నేను ఫోన్ చేసిన శ్వేతకు, తెలుసా? అవునా, ఏమన్నది? ఏమంటది? బాధపడ్డది. ఇక అన్నది కొన్ని మాటలు గాని ఎందుకు నీకు ఎప్పుడు గాని. ఏమన్నదిరా? ఏదంటే నీకెందుకురా, నువ్వు ఆమెను వదిలేసినప్పుడు ఆమె గురించి నీకెందుకు గాని. కోరు కొడుతుందారా ఇంట్లో? అవునరా, అప్పుడప్పుడు ఇట్లా రాలేవు. మరి ఎట్లా స్నానం గిట్ల ఏమైనా ఎత్తనవా? నిన్ననే ఏపిచ్చిండు నాన్న. ఇక కష్టమే కదరా, ఈ రాడు ఉండే కాలుకు ఏం స్నానం చేసుడు, ఏం కథ. అబ్బా, అన్నిటికీ ఇబ్బంది అవుతుందిరా. పాపం మా అమ్మకు మా నాన్నకు సుక్కలు కనబడుతున్నాయి. ఇక కనబడేయారా? నువ్వేమన్నా చిన్న పోరన్వా? గాడిది ఉంటివి, నిన్ను ఎత్తుకోవాలన్నా నిన్ను మొత్తం అది చేయాలన్నా కూడా గోసే కదా. సరే తీరా, శ్వేత ఏమన్నది చెప్పురా. ఏమనలే, ఆడు నేను పెళ్లి చేసుకుంటా అని ఇంటి ముంగడికి వచ్చి గొడగొడ ఏడ్చినప్పుడు నన్ను ఇష్టం ఉన్న మాటలు అన్నాడు. నన్ను అన్నందుకే వాడు ఇప్పుడు ఇట్లా బాధపడతాడు, వానికి అట్లా అయింది, మరి ఎట్లున్నాడు ఏం కథ అని మాట్లాడింది. ఎగ్గిసోని సంగతి అని అంటే అవునా అని అన్నది. సరే అని ఫోన్ కట్ చేసింది అంతే. ఏదో లేరా, అయిందేదో అయిపోయింది, ఆమె బతుకని మంచిగా. ఏం మంచిగా బతుకుతాందిరా పాపం, వాళ్ళ తాతోళ్ళ ఇంటికాడ ఉంటాందట, ఇంకా అవ్వగారింటికి పోలేదట. వాళ్ళు ఇప్పుడే అద్దు డెలివరీ అయ్యేదాకా ఇన్నే ఉండు అని అన్నారట. అవునా? చూసినవారా, నీ మీద ప్రేమ ఉండి ఆమెకు కడుపు కూడా తీయించుకోలేదు. ఈ కడుపులున్న బిడ్డనైనా కానీ శ్రీను చూసుకుంటా అని మస్తు ఏడ్చింది ఒకసారి, తెలుసా? ఈ బిడ్డను చూసుకునే బతుకుతా, ఇక నాకు ఎవ్వడద్దు, నేను ఎవరిని పెళ్లి చేసుకోను, అది ఇదని మస్తు ఏడ్చింది. అవునా? అవునరా. సరే తీరా, ఇక నేను పోతాన్నా. మరి అప్పుడప్పుడు అత్త తీయి, నువ్వైతే మంచిగా రెస్ట్ తీసుకో, మంచి ఫుడ్ అయితే తిను. సరేరా. అట్టిగా శ్వేతను దూరం చేసుకుంటుని ఈ దొంగముండ మానస ఏయబట్టి, మా అమ్మ ఏయబట్టి, మా అమ్మ మానసను మొత్తం నేను లవ్ చేయాలని నన్ను పెద్ద డ్రామా ఆడి నన్ను మానస మైకంలోకి ముంచిర్రు. అట్లా ముంచపటికే నేను శ్వేతను దూరం చేసుకున్నా.
కడుపు దించుకోకుండా అది ఒక్కతి సింగిల్గా బతుకుతుంది అని అంటే నా మీద ప్రేమ ఉన్నదా లేదా, ఉండే బతుకుతాంది నాకు తెలిసి. ఒకసారి ఫోన్ చేద్దాం, ఏమంటుందో. ఏంటవ్వా శ్వేతవ్వా, బియ్యం ముంగట పెట్టుకున్నావు? ఏం చేయాల తాత, అట్టిగుంటే మనసున పడతలేదు. బియ్యంలా మెరిగలు బాగున్నాయి, అందుకే చేత్తన్న తాత. కింద కూసున్నావవ్వా, కడుపుతోటి ఉంటివి కింద కూసోబడితివి. ఏం గత్తి తాత, ఏమైతుంది? కింద కూసుంటే ఏమైతుంది? మెల్లగానే కూసున్నా. అన్నం తినిపో, పొద్దుగాల వేరు ఇప్పుడు వస్తావు. ఇక పంచాయతీ కాడనే బాగా లేట్ అయిందవ్వా. ఈ పంచాయతీ తర్వాత గాని అన్నం అయితే తినిపో. గీ టైం అయితుంది ఇంకా తినకపోతివి. ఆ తింటా తింటా. ఏం కూర వండినావవ్వా? పొద్దున బెండకాయలు అమ్మొచ్చినాయి తాత. ఇక అర్ధ కిలో బెండకాయలు తీసుకున్నా, టమాటాలు వేసి అండినా. పావు కిలో అన్ని, ఇంకో పావు కిలో రేపు పులుసు వేసుకుందాం. సరే అవ్వా. తాత అలా పెరుగు కూడా ఉంది, పోసుకో. సరే. ఈ తాతకి ఎప్పుడు అన్నం తినాలా, ఎప్పుడు ఏం చేయాలా తెలియదు. ఎటో పోతాడు అత్తడు. ఫోన్ వస్తుంది కదా, ఎవరు? హలో హలో, ఎవరు? నేను శ్వేత. నేను అంటే ఎవరు? గుర్తుపడతలేవా? గుర్తుపట్టాల్సిన పర్సన్స్ ఎవరు నా లైఫ్ లా లేరు. ఎవరు మీరు చెప్పండి. నేను శ్వేత, శ్రీనుని. ఏంటిది, ఎందుకు ఫోన్ చేసినావు? ప్లీజ్ శ్వేత, కొంచెం మెల్లగా మాట్లాడవా? నేనెందుకు మెల్లగా మాట్లాడాలి? అసలు నువ్వు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏంది? ఎందుకు ఫోన్ చేసినావు? మాట్లాడాలనిపించింది, చేసిన. నాతోటి ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది? అసలు నువ్వెవనివి నాకు ఫోన్ చేయడానికి? నీకు ఏం హక్కు ఉందని నాకు ఫోన్ చేసినావు? ఇంకోసారి ఫోన్ చేస్తే మాత్రం చెప్పు చెప్పు తీసుకొని కొడతా. అయినా నాకు నువ్వు నంబర్ బ్లాక్ లిస్ట్ అనే పెట్టినావు కదా, ఇప్పుడు బ్లాక్ లిస్ట్ నుండి తీసి చేయాల్సిన అవసరం ఏముంది? అట్లా కాదు శ్వేత, నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితేంది, నువ్వు చస్తే నాకేంది? అయ్యో, గట్లంటున్నవేంది? నేను ఉన్న పరిస్థితిలా నువ్వు అట్లా మాట్లాడకు శ్వేత. ప్లీజ్, నీ కాళ్ళు మొక్కుతా. నా కాళ్ళు కాదు కదా, నా నీడ కూడా నీ మీద వడనియ్యా. నువ్వు ఏమనుకుంటున్నావో? సరే, పడనీయకు గని అట్లా మాట్లాడకు శ్వేత. నువ్వు ఎట్లున్నావు? నేను ఎట్లుంటేంద్రా దొంగ బాడుకోవు. నన్ను నమ్మిచ్చి నిలువుతా ముంచి మోసం చేసినావు. సిగ్గులేని బాడుకోవు. నువ్వు ఏ బట్టి నా జీవితం సంకనాకి పోయింది. చేసుకున్న భర్త దూరమైపోయిండు, అవ్వాయ్య దూరమైపోయిర్రు. నేను ఏదో నా తాత ఇంటికాడ బతుకుతాన్నా దొంగ బాడుకోవు. అదే నా తాత లేకపోతే ఈ రోజున నా పరిస్థితి ఎట్లుండురా? నువ్వు చేసిన పాపానికి ఇప్పుడు నువ్వు అనుభవించు శిక్ష. దేవుడు ఉన్నాడు, ఇప్పుడు నేను ఇట్లా అనుభవిస్తాన్నా. నా మొగన్ని మోసం చేసినందుకు నువ్వు అట్లా అనుభవిస్తాను. ఇంతకింత ఇంకా రెండింతలు నువ్వు అనుభవించాలే. నిజం చెప్పు, నువ్వు నా సావు కోరుకుంటున్నావా? నీకు అవసరం లేదు, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైందా? ఉండు, నువ్వు నాకు ఫోన్ అస్సలకే చేయకు. ఆగు ప్లీజ్, ఫోన్ అయితే కట్ చేయకు. నాకెందుకో నువ్వు బాగా గుర్తుకొస్తున్నావు. ఎందుకు గుర్తుకొస్తున్నా నీకు? నీ మరదలు లేదా పక్కల వండబెట్టుకోలేదా ఇప్పుడు? అయ్యో, నీకు కాలిరిగిందేమో. కాలిరుగుతేంది, పక్కల వండుకొని అలుంకోలేదా మరి? నాకు ఇద్దరు పక్క పొంటుండి ఫోన్ చేస్తే నన్ను ఎన్నెన్ని మాటలు అన్నవురా నువ్వు? వేస్ట్ బాడుకోవు, ఎన్నెన్ని మాటలు మాట్లాడినవురా. ఇంకా నేను నీతోటి మాట్లాడు, అది నా బుద్ధి తక్కువ. నేను నిన్ను అన్నా తిట్టినా కానీ నేనేం చెయ్యలేదే శ్వేత. నిజమే, నమ్మే అంతా మా అమ్మ చేసింది. మా అమ్మ నీ నుండి నేను దూరం కావాలని మానసను మా ఇంటికి రమ్మని దాని మీదకు మళ్ళేటట్టు మనసు నాకు ఏదో వేసి నన్ను అట్లా వేసిర్రు. లేకపోతే నేను నిన్నెంత ప్రేమగా చూసుకున్నా, ఎంత మంచిగా చూసుకున్నా. అవురా, ఎందరొచ్చి మలిపించినా కూడా ఒక ఆడిదాన్ని నిజంగా నిజాయితీగా ప్రేమిస్తే ఎంతమంది ఏం చేసినా కూడా ఎవ్వరు మారరు, అట్లా మాట్లాడరు. నేను తెగించి నీ ఇంటికి అత్తే నువ్వు నీ అవ్వ నీ అయ్యా ఎన్నెన్ని మాటలు అన్నారా. ఇప్పుడు నా ఏడ్పే నీకు దాకి నువ్వు అనుభవించు గంతే. నేను కడుపు పెట్టుకొని నీ ఇంటికి అత్తే ఎవరితోటి వన్నదో ఎవరితోటి తెప్పించుకున్నదో కడుపు నాకు సంబంధం లేదు అని మాట్లాడినావు, సిగ్గులేనోడా. ఇప్పుడు నేను గుర్తుకత్తున్నా అని ఎందుకు ఫోన్ చేస్తున్నావురా? నన్ను మనశ్శాంతిగా బతకనియ్యి ఇప్పటికైనా.
నాకు నువ్వు ఫోన్ చేయకు, చేస్తే మాత్రం నేను పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తా. ఇక నువ్వు చేసినా నేను లిఫ్ట్ చెయ్యా, నాకు అవసరం లేదు. ఈ నంబర్ కూడా తీసి పారెత్తా. నేను ఊకే నీకు ఫోన్ చేస్తున్నా అని నీ నంబర్ తీసి ఇంకో నంబర్ వేసుకోలేవారా? నేను కూడా అదే ప్రకారంగా చేస్తా. శ్వేత, సరేనే, నీకు నా మీద కోపం ఉండవచ్చు, కానీ నాకెందుకో ఇప్పుడు నువ్వే గుర్తుకొస్తున్నవే. కడుపులో నా బిడ్డ పెరుగుతుంది. నీ బిడ్డ ఎందుకు అవుతుందిరా? నేను ఎవరితోటి వన్ననో, ఎవడు నాకు కడుపు చేసిండో. నీ బిడ్డ ఎందుకు అవుతుంది? ఏదో ఆ మైకంలా నేను అన్ననే, కానీ నీ కడుపు వేసింది నేనే. నీ కడుపులున్నది నా బిడ్డనే. ఎక్కడున్నా నువ్వు మంచిగుంటే అదే చాలు. ఇప్పుడు కాలిరగొట్టుకొని తలకాయ వలగొట్టుకొని నేను ఇంట్లో పడున్నా. ఈ క్షణం కానీ ఇంకా వేరే క్షణం కానీ నాకు ఏది అయ్యేది తెలియదు. నేను ఎప్పుడు సచ్చేది తెలియదు. ఈ సచ్చే ముందు నేను ఒకటే చెప్తున్నా, మంచిగా ఉండు, పుట్టినోళ్ళను మంచిగా చూసుకో. నువ్వేంద్రా నాకు చెప్పేది? ఫోన్ కట్ చేయి. నువ్వు చెప్పే హక్కు లేదు. అది ఎప్పుడో పోగొట్టుకున్నావు నువ్వు. పోగొట్టుకున్నా నీ మనసు నేను విరగొట్టిన శ్వేత, కానీ ఎందుకో ఇట్లున్నప్పుడు నాకు నేను చేసిన పాపం, నేను చేసిన తప్పులన్నీ గుర్తుకొస్తున్నాయి. సారీ శ్వేత, సారీ. నీ కాళ్ళు మొక్కినా లేకపోతే ఏం చేసినా కూడా నేను చేసిన తప్పుకు నువ్వు క్షమించవు, కానీ నా తరపున నీకు చెప్తున్నా, సారీ శ్వేత, సారీ. మంచిగా ఉండు. నాకు మాట్లాడాలనిపించినప్పుడు ఫోన్ చేస్తా శ్వేత, మాట్లాడంతే. ఏంద్రా నువ్వు నాకు ఫోన్ చేసేదేంటి? నా గురించి నీకేం అవసరం? ఫోన్ చేసుడు కాదు కదా, నీ మాట కూడా నేను వినాలని అనుకోవడం లేదు. ఫోన్ కట్ చేయి. ప్లీజ్ ప్లీజ్ శ్వేత, ఆగు. మన బంధం మర్చిపోయి నిన్ను బాగా బాధ పెట్టినా, కానీ ఇప్పుడు మన బంధం అనేది బాగా గుర్తుకొస్తుంది. నేను లోతుల పడ్డాక నువ్వు నాతో ఉన్న క్షణాలు అన్నీ గుర్తుకొస్తున్నాయి. లోపటున్న బిడ్డ నా బిడ్డనే. మీరు జాగ్రత్తగా ఉండుర్రి. నీకు ఇష్టమైతే నా దగ్గరికి రా శ్వేత, నిన్ను చూడాలని ఉన్నది. నన్నొచ్చి చూసి పో. నిన్ను నేనెందుకు అత్తరా చూడ్డానికి? సావు సచ్చిన రోజు వచ్చి చూసేప్తా. ఇంకా నేను నీ ఇంటికి వస్తాన్రా. నీ ఇంటి ముంగట కూసోని గొడగొడ ఏడ్చిన, నాకు నువ్వు కావాలరా శ్రీను, నన్ను పెళ్లి చేసుకోరా, కడుపులా మన బిడ్డ ఉందిరా అని గొడగొడ ఏడ్చిన కాదురా. ఏడితే నువ్వేమన్నావురా? తంతా నిన్ను అజ్జెత్తా ఇజ్జెత్తా అని పోలీసులను పిలిపించి నన్ను ఇంటి ముంగట నుండి గెంటిపించినావు. ఇప్పుడు ఎట్లా రమ్మంటున్నావురా నీ ఇంటికి? నేను ఎందుకు వస్తారా? నాకేం అవసరం రా? చీ బాడుకోవు, దొంగ బాడుకోవు. నువ్వు చేసిన కథలు గుర్తుకొత్తా అంటే నా పానం తలుక్కుమంటాంది. ఫోన్ కట్ చేయి. ఏమైందవ్వా? ఆ దొంగ బాడుకోవు ఫోన్ చేసిండు తాత. వానికి యాక్సిడెంట్ అయింది కదా, వాడు ఇప్పుడు ఇంటికి వచ్చిండేమో. ఫోన్ చేసి ఏందో ఏందో మాట్లాడుతుండు. వానికి ప్రేమ ఉన్నట్టు యాక్టింగ్ చేస్తుండు. అబ్బో, గసొంటోళ్ళను నమ్మద్దు బిడ్డ, అద్దద్దు. మళ్ళా వాడిని నమ్మి వానితోటి మాట్లాడి మోసపోవుడు అద్దు. ఇంకా వాడిని నమ్ముతానా తాత నేను? వేస్ట్ గాడు. వాడు కాలేర కొట్టుకున్నాక వాని మరదలు దూరమైనట్టుంది. ఇప్పుడు ఎవతో ఒక్కటి వానికి కావాలి కదా, అందుకే వాడు మళ్ళా నాకు ఫోన్ చేసి గెలుపుతుండు. కడుపులా నా బిడ్డనే ఉంది, జాగ్రత్తగా చూసుకో, మా ఇంటికి అత్తవా, నిన్ను చూడబుద్ధి అవుతుంది, నన్ను చూసిపో, నేను చచ్చిపోతా ఇక, అది ఇదని మాట్లాడుతుండు. వాడు అన్న మాటలన్నీ గుర్తుకొస్తే చచ్చిపో బుద్ధి అవుతుంది తెలుసా తాత. వాడు నన్ను మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. వాడు వాని ప్రేమకు నేను దాసరాల్ని అయిపోయే నిన్న భర్తను చంపడానికి కూడా వెనకాడలేదు. దాని గురించి నేను అంత ఎత్తే వాడు నన్ను దొంగ ముండా, నువ్వేమంతోటి వండు కడుపు తెచ్చుకున్నావో నాకేం తెలుసు, నా ఇంటి ముంగటికి ఎందుకు వచ్చినావు అని మాట్లాడిండు వాడు. అవును బిడ్డ, అవును. వాడన్న మాటలు నా మనసులకి కూడా పోతలేవు. సిగ్గులేని బాడుకోవు మళ్ళా ఎందుకు ఫోన్ చేసిండు? వాడెప్పుడన్నా ఫోన్ చేస్తే నాకు ఇయ్యి, వాని సంగతే చూస్తా నేను. వేస్ట్ బాడుకో, అందుకే కట్ చేసి పారేసిన. ఇంకా వాడు ఎత్తడా సిగ్గులేనోడు. సరే సరే తీయవ్వా, నువ్వు ఫోను లిఫ్ట్ చేసి గంతగనం ఉర్రకు. గంతగనం ఉరితే ఎట్లుంటది? ఉర్రద్దు. నాకు బీపీ లేచింది తాత, వాని గొంతు వినవరకే. పోనీతి ఎవల పాపం వాళ్ళకే.
వాడు నిన్ను మోసం చేసినందుకేమన్నా బాగుపడ్డా బిడ్డ? వాడు అనుభవించుతాండు. నీ భర్త నువ్వు మోసం చేసినందుకు ఇప్పుడు నువ్వు ఇట్లా అనుభవించుతాన్నావు. ఆ తప్పులు ఎయ్యొద్దు, ఇట్లా బాధలు పడద్దు. గదే తాత నాకు అర్థమైంది. సరే తీయవ్వా, నేను పోతాన్నా, మళ్ళా రమ్మన్నారు. ఈ బియ్యం సల్లగుండా ఇంట్లో పెట్టాలా ఈ బత్త? నువ్వు గుంజుక రాకు. ఆ భర్త ఒకటి ఇంట్లో పెట్టిపో తాత. సరే సరే, బత్త ఇంట్లో పెట్టిపోతా. ఆ వాయిన్ని ఎరిగి సంచిల్నే ఎత్తి ఉంచు. మెల్లమెల్లగా ఎరుగుదూతి అన్నీ ఒకసారి ఎందుకు బిడ్డ? టైం పాస్ అయితలేదని. అమ్మ ఎప్పుడు వస్తా అన్నది మళ్ళా? ఏమో తాత, మొన్న ఎత్తే ఆగరాదు బిడ్డ, పనులున్నాయి అని అన్నది. సరే తీ, ఈ బత్త ఇంట్లో పెడతావు. ఎత్త మరి. ఆ, నిజం చెప్పాలంటే వాని గొంతు వినవరకే నా ప్రాణం అనేది వెళ్ళిపోయింది. వాడు నన్ను ఎంత ప్రేమించిండో, నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడో, వాని మాటలు నన్నంతా దూరం కొట్టినాయి, అంతా దూరం చేసినాయి. ఇప్పుడు ఆ దొంగ ముండ దూరమైనందుకు వీడు నన్ను కావాలని మాట్లాడుతుండు. అంటే దీన్ని బట్టి వానికి ప్రేమ ఉన్నదా, లేకపోతే వాడు వాని అవసరం కోసం ఒకటి పోతే ఒక్కదాన్ని వాడుకుందామని చూస్తుండా? వేస్ట్ గాడు. అంది మోసమైనా కూడా నాది ప్రేమ, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన. ఈ రోజున నన్ను ఈ పరిస్థితిలో పెట్టిండు, వాడు ఆ పరిస్థితుల్లో ఉన్నాడు. వేస్ట్ గాడు. అదే ముందే నన్ను పెళ్లి చేసుకొని ఉంటే ఇప్పటి వరకు ఇద్దరం ఎంత సంతోషంగా ఉందము. వానికి ఇంకా తెలిసి రావాలే, నా విలువ అనేది వానికి తెలియాలి. నేను మోసపోయినట్టు వాడు మోసపోయిండు కదా, ఆ బాధ అనేది వాడు అనుభవించాలి, అనుభవిస్తాడు కూడా. అవునే లత, బండి సూపర్ ఉన్నది కదా, బండి కొనిచ్చిండటనా అలా మామ? అవును నర్సక్క, కొనిచ్చిండట. యా మొన్న ఇళ్ళను తీసుకుపోయిండు కదా, అదే రోజు అల్లుణ్ణి అటు తీసుకుపోయి బండి కొనిచ్చిండట. ఇక పూజలు గీజలు అన్నీ అన్నే అయినాయి. ఇక నిన్న వచ్చారు కదా బండి వేసుకొని ఇద్దరు. అయితవాయి గాని రాముకు అది వీక్తే వీకింది గాని మంచి అత్తగారే దొరికిర్రు, మంచి పిల్లనే దొరికింది కదా నేలత. అవునవును, ఈ రజితక్క మస్తు మంచిది తెలుసా నర్సక్క. ఇంట్లో ఏదన్నా వేసుకుంటే మాకు తీసుకొచ్చి ఇస్తుంది. రొట్టెలు చేసినా లేకపోతే ఏదైనా ఇడ్లీ చేసినా కూడా పట్టుకొని వచ్చి ఇస్తుంది. తినుర్రి లత అని. అవునా? ఏ పాపం తీయే, ఇక అని బతుకు సచ్చే కాడికి పోయి మళ్ళా బతికే మంచిగా ఉంటుండి. ఇప్పుడు ఉండని తీయి, మంచిగా బతకని. అదే కదే నర్సక్క, ఇక మా రాజుకైతే మస్తు సంబరం అవుతుంది. నేను మా అన్నను బతికిచ్చినందుకు, మా అన్నకు పెళ్లి చేసినందుకు మా అన్న మంచిగా బతుకుతుండు. ఇక్కడికి పోయినా అందరూ నన్ను మెచ్చుకుంటుర్రే లత అని అంటాండు. అవునా? పాపం అంతా వాడి చేసిందేనా ఏమది? గదే గదే ఏటో పోతున్నావు కదా. ఏ ఎట్లేదే, ఇగో నర్సన్నకు అంబారు కావాలట, ఇక దుకాన్లకు పోతాన్న మరి. పో నర్సన్న అయితే మొత్తానికే కనబడతలేడు. నేనంటే ఇటు వాడకట్టుకు అత్తగాని ఆయన ఎందుకు అత్తడే? ఆయన సీదా అట్నుండే పొలం కాడికోడు, సీదా ఇంటి కాడికి వచ్చుడు. ఎప్పుడన్నా కూర్చుంటే గ్రామ పంచాయతీ కాడ కూర్చుంటాడు. సరే సరే నర్సక్క, పో, రాజు కూడా ఉన్నాడు ఇంట్లో. అవునా? ఎందుకు ఇలా పొలం కాడికోలే? పోయిండు వచ్చిండు, నడుము నొత్తుందట. అయ్యో నడుము నొత్తున్నా అదే, ఇయానికి పనే పనాయే. సరే తీయే పో. ఎటు పోయినావు లత? నేనా అండి, ఎటు పోలేదు. నర్సక్క వస్తే మాట్లాడినా గాని మీకు ఒక ముచ్చట చెప్పాలే. చెప్పు బంగారం, ఏమైంది? ఏమండి, నేను మా అమ్మోళ్ళింటికి పోతా. ఎందుకే? ఎందుకు అమ్మ బాగా గుర్తుకొస్తుంది. అమ్మ బాగా గుర్తుకొస్తే ఇటే రమ్మన పోయినావు మీ అమ్మ నున్ను నాన్నను? లేదండి, వాళ్ళు నన్నే రమ్మంటున్నారు. అబ్బా, నువ్వు పోతే నేను ఒక్కోడిని ఎట్లుంటా లత? నిన్ను వదిలిపెట్టి నాకు ఉండబుద్ధి కాదు. అట్లా కాదండి, ఒక ముఖ్యమైన పని గురించి పోతానంటున్నా. ఏంటిదా ముఖ్యమైన పని? నాకు చెప్పందా? మీకు చెప్పుతండి. చెప్పు బంగారం, ఏంటిది అది? ఏమండి, మీరు నాన్నగా పోతున్నారు. ఏంటి లత, నిజమా? చూసుకున్నావా నువ్వు? అవునండి, చూసుకున్నా. పాజిటివ్ వచ్చిందండి. ఇంత సంతోషమైన విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నావు బంగారం? ఇంకా మీ అమ్మోళ్ళింటికి పోతా అని అంటున్నావు. నేనెందుకు పంపితే చెప్పు? లవ్ యూ లత, లవ్ యూ సో మచ్. ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పినవే బంగారు తల్లి.
లవ్ యూ అండి. యా మనకు పాపనో బాబో రాబోతున్నారు. అమ్మకు ఫోన్ చేసి చెప్తే బిడ్డ అల్లుణ్ణి తీసుకొని రా ఇటు తోలేసి పొమ్మను హాస్పిటల్ తీసుకుపోతా అని అంటుంది అమ్మ. లేదు బంగారు తల్లి, మీ అమ్మను ఇటే రమ్మను. నేను వదిలిపెట్టి ఉండలేనని నీకు కూడా తెలుసు కదా. మీ అమ్మ నచ్చి ఇక్కడనే ఉండుమను. ఇక నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. లవ్ యూ తల్లి. నువ్వు తల్లి కాబోతున్నావు, నేను తండ్రి కాబోతున్నా. అబ్బా ఎంత మంచి గుడ్ న్యూస్ ఇది. ఎగిరి గంతేయాలని ఉన్నది. ఆయన ఎగిరి గంతేసేరు, నన్ను కిందెత్తేసేరు. నిన్ను ఎత్తేయని బంగారం, నిన్ను కంటికి రెప్పలెక్క కాపాడుకుంటా. లవ్ యూ బేబీ, లవ్ యూ సో మచ్చే. పుట్టలో చిన్న రాజున్నాడు. ఆహా లత లేదా? చిన్న రాజైనా ఓకే, చిన్న లత అయినా ఓకే. అబ్బా ఎంత మంచి సంతోషమైన విషయం చెప్పినవే. నా నడుము నొప్పి ఎటో వీకింది. సరేలేండి. నేనే హాస్పిటల్ తీసుకెళ్తా. రేపు పోదాంలే. మీ అమ్మకు ఫోన్ చేసి ఇటే రమ్మను. 3 నెలల దాకా ఇక్కడనే ఉండు, తర్వాత పోదుది అటు ఇటు తిరుగుదువు. ఏమో అండి అమ్మ ఏమంటదో. ఏమనేది ఏం కాదు, నేను చెప్తా. మంచి సంతోషమైన విషయం చెప్పినవురా బంగారం. నాకైతే మస్తు సంతోషమవుతుంది. అయ్యో మీ సంబరం సల్ల ఉండా. ఏమండి ఏం కర్రీ చెయ్యాలి? ఊకే పని చేసుకుంటూనే ఉంటావా రజిత? నాతోటి కాసేపు ఇట్లుండి ముచ్చట పెడితే ఏంది? ఏమున్నా పని పని పని. కాదండి మనం నిన్ననే వచ్చినాం కదా నైట్. ఈ రోజంతా అన్ని సదురుడు ఇల్లు కడుగుడు ఇదే పని అయింది ఇప్పటిదాకా. రోజు కొంచెం చేసుకోవచ్చులే. ఏంటండి మీరైతే నన్ను ముద్రతోటే మురిపిస్తున్నారు. ఈ ప్రేమ ఎప్పటికీ ఉంటుందా? నేను చనిపోయేంత వరకు ఉంటది. రా ఇట్రా, ఇలా కూర్చుందాం రా బెడ్ మీద. కాసేపు నాతోటి గడపచ్చు కదా. ఇక నేను ఏదన్నా ఒక పని చూసుకోవాలి బంగారం. అట్టి ఉంటే నడవదు. అవునండి చూసుకోవాలి. నడుము నొస్తుంది అని అంటున్నావు. కాసేపు అట్లా పడుకుంటే ఏంది, రెస్ట్ తీసుకుంటే ఏంది? పడుకుందామనే వస్తా. నేను పడుకుంటా అంటే మీరు పడుకోనియ్యరు. అరే నువ్వు పడుకుంటానంటే నేను డిస్టర్బ్ చేస్తానా రజిత చెప్పు? ఊకే పని కూడా వేయద్దు. నడుము నొయ్యకపోతే ఏం నొస్తుంది? ఎప్పటికీ ఏదో ఒకటి చదువుకుంటూనే ఉంటావు. అదేం లేదండి, నాకు వట్టి ఉంటే మనసున పట్టది, అందుకే పని చేస్తా. మరి నేనేటన్నా ఇప్పుడు పోతారు కదా పత్తేరు అట్లా ఎవరన్నా పోతా అండి. వట్టి ఉంటే ఏమొస్తుంది? అయ్యో గివ్వే మాటలద్దు మేడం. నేను నిన్ను ఎటు పంపియా. నేనే పని చూసుకుంటా ఎందులోనన్నా. సరేనా? నువ్వు అవసరం లేదు, ఇంట్లుంటే అయిపోతుంది. తమ్ముణ్ణి అడుగుతా. అడిగి ఎక్కడన్నా పనుందో చూడమని చెప్తా. ఇక పనికి పోవాలే, లేకపోతే రోజు కైకిలైనా పోతా. అయ్యో గట్లా అంటున్నారేందండి? నిజమే రజిత, నాకు ఏ పనులు రావు. అంటే ఇక్కడ పొలం పనులు గిట్లా ఏం రావు. నేను ఇక నాకు కొంచెం ఊహ తెలిసినప్పటి నుండి దుబాయ్ పోవుడే అలవాటు. దుబాయ్ పోయే సంపాదించే కాడికి సంపాదించిన. మరి ఏం చేసినారండి పైసంతా? ఇక పైసంతా అనంటే ఆ దరిద్రపు దానికి అదని ఇదని పంపేటోన్ని అవన్నీ నాశనం చేసింది అది. అయ్యో అవునా? అదంతా తీసుకుపోయి వానికి పెట్టినట్టున్నది. నన్ను మస్తు లాస్ చేసింది. ఇక ఇది ఇట్లా చేస్తుందని వచ్చినాక నేను తాగుడుకు బానిసనైపోయినా. తాగుడు తందనారుడు ఇట్లా పైసలు బాగా ఖర్చు అయిపోయినాయి రజిత. ఇప్పుడు ఏం లేకుండా అయిపోయినాయి. సరేలేండి, అయితవైతి. ఎప్పుడు రోజులు ఒకేలాగా ఉండేవి కదా. మనం కష్టపడి సంపాదించుకుందాం. నాకు మిషన్ కుట్టడచ్చు, బీడీలచ్చు. నేను మన ఇంటికాడుండి ఈ పనులన్నా వేసుకుంటా. ఇంటికాడ నాది మిషన్ ఉంది. మళ్ళా వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుందాం. ఎవరన్నా బ్లౌజులు గిట్ల ఇస్తే కుట్టచ్చు కదా. సరేలే రజిత, కుట్టేవులే. నువ్వు నాకు దొరుకుడు అదృష్టం రజిత, నిజంగా. ఎందుకు అనంటే ఇక అది మాటల్లో చెప్పలేను. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ దొంగముండ వేసింది నా మంచికే వేసింది కావచ్చు అని. అవునా? అవును రజిత, నాకు అట్లనే అనిపిస్తుంది. అది అట్లా వేయకపోతే ఇంత మంచి పెళ్ళం, అర్థం చేసుకునే పెళ్ళం, అమ్మ నాన్న లాంటి అత్త మామ రాకపోదురు.
అనిపిస్తాంది. అది చేసిందే మంచిగా అన్నట్టు అనిపిస్తాంది. ఊకోండి, అట్లా అనుకోకండి మీరు. ఈ అన్నిటి ఒకే అత్తలేడు కదా. ఏమో ఇక మా అన్న ఏమనుకుంటుండో, కొత్తగా పెళ్ళైంది వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేసుడని వస్తలేడు కావచ్చు. అదే మీ అన్నకు కూడా పెళ్లి ఎత్త అయ్యిపోతుంది కదా ఇక. ఊకోండి మీరు, ఏమో ఈ వయసులో పెళ్ళైంది. ఆ, చేసుకుంటలేరా ముసలోళ్ళు కూడా? ఎవ్వరు సింగిల్ గా ఉంటారా ఇయ్యాల రేపు? ముసలోళ్ళు కూడా మెయింటైన్ చేయబట్టే ముసల్దా ఆడోళ్ళను. అవునండి, నిజమే. మా ఊర్లో కూడా ఉన్నారు. అబ్బా, ముసలుళ్ళకి ఏం రోగమో గాని ఒక్కోళ్ళకిద్దరు అంతా పిచ్చి కాలం అవుతుంది. ఇక మరి ఏమంటావు, గట్ట జరుగుతాంది కథ. మళ్ళేమైందిరా, మళ్ళత్తన్నావు? ఏం కాలేదురా, అట్టిగానే వచ్చినా. నీ అవ్వ రావద్దారా? నీ అవసరానికేమో షాపులా ఉండురా, బయటిగా నేను సీనుగా దగ్గరికి పోయత్తా అని ఉరికిరావు. ఇప్పుడు అత్తే మళ్ళీ ఎందుకు అత్తన్నావు అని అంటావు, రావద్దారా? అరే గట్ల కాదురా, మళ్ళీ ఇప్పుడే పోతీవు కదా, మళ్ళీ ఎందుకు అత్తన్నావు అని నేనంటన్నా. అట్టిగానే అత్తన్నారా? తల్లే 2 లడ్డూలు మింగినట్టున్నావు కదా, నువ్వు పోంగనే లెక్క పెట్టుకొని పోయినా. వచ్చే వరకు 2 లడ్డూలు లేవు, తిన్నావు కూసున్నావిగా. అబ్బా, ఈ బాడుకో ఏర్పాటు చేసే కదా. అరే చోటుగా, నువ్వు పోయినందుకు నేను ఇక్కడ ఫోన్ ఒత్తుకుంటూనే ఉంటిని. నీ లడ్డూలు నేనెందుకు తిన్నరా? అరే తిని కూడా నువ్వు అబద్ధాలు ఆడకురా, నాకు కోపం వస్తుంది. సరే తీరా, తిన్నది. ఇప్పుడేంది? నువ్వు ముందే నాకు 2 రూపాయలు అప్పున్నావు, ఆ 2 రూపాయలే ఇత్తలేవు. ఆ 2 లడ్డూలకు ఇంకో 2 రూపాయలు, ఆ 2 రూపాయలు, ఈ 2 రూపాయలు, 4 రూపాయలు దేపో. నీ అవ్వ, నేను అస్సలకే ఇయ్య నీకు 4 రూపాయలు. నేను అట్టిగానే కూర్చున్నా అనుకుంటానమ్మా, ఐడా కావాలి. నీ అవ్వ, ఇప్పుడే అత్త అని పోయి అర్ధగంట సేపు పోయినావు. అర్ధగంట సేపకు 4 రూపాయలు మైనస్. అట్లుంటాదిరా బంటిగా, మా అయ్య లెక్క అడుగుతాడ్రా. ఆకలై నేనే మింగిన 2 లడ్డూలు అని రాదు. ఏమోరా, నువ్వు అప్పు మీద అప్పు ఎత్తన్నావు, ఈ మంటనేమో ఇత్తలేవు. చోటు, బా అచ్చింద్రా కాకి బుషు. ఏంటిది? క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ ఉందా? ఆ ఉంది. ఆరెంజ్ కలర్ది. ఆరెంజ్ కలర్ లేదు, చాక్లెట్ ఫ్లేవర్ ఉంది, బ్లాక్ కలర్ది. నాకు బ్లాక్ కలర్ది నచ్చది. నువ్వు ఉన్నదే బ్లాకు, నీకు బ్లాక్ నచ్చదా? ఎందుకు నచ్చది? అది తింటే ఇంకా కర్రగైతం. ఇక ఇప్పుడు మొత్తం మెరిసిపోతున్నావు కావచ్చు, మెరుపు తీగ లెక్క తెల్లగా. అవును బంటి, చాక్లెట్లైనా చాక్లెట్ బిస్కెట్లైనా తింటే ఇంకా బ్లాక్ అయిపోతారు. చోటుగా చూసినావురా? అయ్యా నాకు నవ్వు వస్తుందిరా చోటు. అవురా, మళ్ళా టిల్లు గాని చెప్తుంది ఆడ తిడతాడు. ఆరెంజ్ ఫ్లేవరు లేవు. ఆ టిల్లేటి వేయండో, ఇంకా షాప్ దగ్గరకు పోయి తీసుకురమ్మంట. మరి ఇప్పుడు అన్నీ నువ్వు తెల్లటి ఎర్రటి తింటాన్నావా? కర్రెటి తింటలేవా? తినను. మరి కర్రెగానే ఉన్నావు కదా. నేను కొంచెం తెల్లగానే ఉన్న తియ్యి, అవి తింటే ఇంకా కర్రగైతా అని తింటలేను. నాకు నవ్వు వస్తుంది నిజంగా. ఆ టిల్లుకి చెప్తావు నీ పేరు. చెప్పు పో. అదైతుంది పోరానికి, నవ్వుతాండు. నీకెందుకు రా వారి, వాళ్ళు ఎట్లుంటే నీకేం అవసరం రా. అయితే మంచి తెల్లగా మెరిసిపోతున్న పెండ్లంని వేసుకుందూతి. ఊకోరా. ఎవరో ఎవరో నేనెవరో, నువ్వే లేని నేనెవరో, నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా? ఓ చిరుగాలి వస్తావా, ప్రశ్నకు బదులే ఇస్తావా, కన్నుల నీటిని తుడిచేస్తావా నువ్వైనా? ఇది కలయా కలయా, మరి నిజమా నిజమా? ఇది కలయే అయితే ఇకమై కరిగిపోతుంది. ఇది నీడా నీడా, మరి వెలుగా వెలుగా? ఇది నీడే అయితే నిశిలో కలిసిపోతుంది. నిన్నే విడినే తొలిసారి నడుస్తూ ఉన్నా ఒంటరిగా, నీ వంతు గాలుని నా ఎద నిండా పిలుస్తున్నా పియమారా. చెరిసగమై రేయి పగలు ఉంటేనే సృష్టికి అందం, ఒక సగము వేరైపోతే అది శాపం.
తీయని గతముంది, గతమే ఇక మిగిలింది, ఏనాటికి మానదు నా గాయం. ఎవరో ఎవరో నేనెవరో, నువ్వేలే నేనెవరో, నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా. స్వప్నాలలో ఒక సౌందర్యం తారాడనే తనెవరు, ఆమెలి ముసుగును తొలగించేస్తే ఆవేశమయ్యది నువ్వు. మందారా పెదవే తెరిచి మధురంగా నవ్వే విసిరి, వెళుతుంటే ఏమవుతానో ఇకపైన. తన వైపే చూస్తున్నా, తననే గమనిస్తున్నా, చూడలేదని చేస్తూ ఉన్నా ఒక నటన. ఇప్పుడు మన గతం గుర్తుకొస్తుంటే నేను చాలా ఏడుస్తున్నా. శ్వేత, ఐ మిస్ యూ శ్వేత. నేను నిన్ను బాధ పెట్టినా ఆ మాటలతోటి నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావో, అందుకే నా నుండి నువ్వు దూరం అయిపోయినావు. నేను ఫోన్ చేసినా అంత కఠినంగా మాట్లాడుతున్నావు. సారీ శ్వేత, సారీ. అంతా మా అమ్మ వేసింది ఇదంతా. ఎవరు వేసినా నా బుద్ధి మంచిగున్నాక ఎవరు ఏం చేస్తారు. శ్వేత, ఐ లవ్ యూ శ్వేత, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్, బట్ మిస్ యూ శ్వేత. గతం గుర్తు తెచ్చుకుంటే నాకు ఘోరంగా అనిపిస్తుంది. దోస్తులు చూసి రాళ్ళ వీడియో అందరూ అంటున్నారు తొందరగా కంప్లీట్ చేయండి నర్సక్క, ప్లీజ్ వేరే కొత్త స్టోరీస్ స్టార్ట్ చేయండి అని అంటున్నారు. మీకోసం మేము తొందరనే చేస్తున్నాం దోస్తులు. ఇంకా తొందర అని అంటే ఇంకెట్లా చేస్తారు. అయితే ముచ్చట ఏంది అని అంటే, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ నుండి శ్రీను కోలుకున్నాక శ్రీను ఏం చేయబోతున్నాడు, మరి శ్వేత ప్రెగ్నెంట్ ఉన్నది కదా, మరి శ్వేత లైఫ్ ఎట్లుంటది, మళ్ళీ ఈ రాము ఇంకా ఈ రజిత లైఫ్ ఎట్లుండబోతుంది, ఏం కథ అనేది అయితే మీకు త్వరగానే చూపిస్తాము. అట్లా చూపించి తొందరగానే ఎపిసోడ్స్ కంప్లీట్ చేస్తాం గానీ దోస్తులు తొందర పడకుర్రి. దేనికైనా కాస్త టైం పడుతుంది కదా, అందుకే మేము సిరీస్ అనేది స్టార్ట్ చేసినాం. మీకోసం తొందరగా కంప్లీట్ చేస్తున్నాం. లాగేమో చేస్తలేం దోస్తులు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ నుండి ఏమైతుంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.